శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. మెగాస్టార్ చిరంజీవి ఇది రాబోయేటువంటి నెల మెగా మంత్. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22న ఉంటుంది, మనందరికీ తెలుసు. మెగా అభిమానులందరూ కూడా ఒక పండగలా చేసుకునేటువంటి ఒక వేడుక అని చెప్పాలి. అలాంటి వేడుకకి చాలా సర్ప్రైజులు ఉంటాయిగా. అభిమానులు ఇచ్చేటువంటి ఆ ట్రీట్ మామూలుగా ఉండదు. ఊరు వాడ పల్లె ఇది అని లేకుండా ప్రతి చోట కూడా మెగా సంబరాలు అంబరాన్నంటే విధంగా కనిపిస్తాయి. మరి అలాంటి దానికి ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఏదో ఒకటి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్తో వాళ్ళని ఇంకా వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అలాంటి అభిమానులందరికీ కూడా ఈసారి ఇంకాస్త పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి సినిమాలకి సంబంధించి అప్డేట్స్ ఆ రోజు రిలీజ్ చేయడం కోసం చాలానే ప్లాన్ చేశారట. దాంట్లో ముందుగా బాబీతో చేయబోయేటువంటి సినిమాకి టైటిల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే అక్కడ చిరు లీక్స్ అని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నించి ఆపేశారు. బట్ దాని గురించే చాలామంది మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి టైటిల్స్ పుకార్లు కూడా చాలా వినిపిస్తున్నాయి. కాకాజీ అనేటువంటి ఒక టైటిల్ కూడా వినిపిస్తుంది. దానికి మించి ఇంకా వేరే టైటిల్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది అంటున్నారు. దానికి సంబంధించినటువంటి టైటిల్ కూడా అఫీషియల్గా ఒక పోస్టర్తో పాటు చిరంజీవి గారి లుక్తో పాటు ఆగస్టు 22న రిలీజ్ చేయడానికి ఆ చిత్ర యూనిట్ కూడా బలంగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పాలంటే ఒక టీజర్ లాంటిది కూడా రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నారట. అంతేకాదు అందరూ కూడా విశ్వంబర సినిమాని ఈ సంవత్సరం మొదట్లోనే జూన్లోనే రిలీజ్ చేస్తారనేటువంటి భావన వచ్చింది. బట్ అయినా కూడా పోస్ట్ పోన్ అయింది. విఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి దాంట్లో చిరంజీవి గారు సంతృప్తిగా లేరు. ఒక ఐఫీస్ట్గా ఉండాల్సినటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇంకాస్త మనం తుది మెరుగులు దిద్దుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్పి పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఆ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ కూడా ఒక చిన్న గ్లిమ్స్తో మళ్ళీ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం ఆ విశ్వంబర చిత్ర యూనిట్ కూడా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఆ రోజే అనౌన్స్మెంట్ ఉండొచ్చు. రిలీజ్ డేట్ కూడా అక్టోబర్ అని కూడా అనుకుంటున్నారు. అవన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేసుకుని ఆగస్టు 22న డబల్ ధమాకా 2 సినిమాలకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫ్యాన్స్కి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మెగా అభిమానులు ఈసారి వాళ్ళ అభిమానులు ఎలా ఉంటారో తెలుసు. డెఫినెట్గా ఒకళ్ళేమో రక్తదానాలు, సేవా కార్యక్రమాలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకొక పక్క వాళ్ళకి సంబంధించినటువంటి సంబరాలు కూడా ఎలా ఉంటాయో తెలుసు. సో అవన్నీ కూడా వాటితో పాటు ఇలా సినిమా అప్డేట్స్తో కూడా మెగాస్టార్ ఈసారి మిస్మరైజ్ చేయడానికి ఆగస్టు 22న అభిమానులకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది.